హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ మనం మామిడికాయతో ఎండు పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇది ఎలా తయారు చేద్దామో మరి ఇప్పుడు చూద్దామా. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దామండి. ముందుగా అయితే మామిడికాయలు ముక్కలు కట్ చేసుకొని కేజీకి 100 గ్రాములు గల్లుప్పు కానీ సాల్ట్ కానీ పసుపు వేసుకొని కలుపుకొని ఒక బాక్స్లో పెట్టుకోవాలండి. బాక్స్లో పెట్టి ఉంచాక 2 రోజులకి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ మనం ఒక జల్లెడి గిన్నెలోకి వడగట్టుకుంటే ఆ వాటర్ మనకి పచ్చళ్ళలో కలుపుకుంటానికి అవసరం అండి. ఇప్పుడు ఆ ముక్కలు వాటర్ అంతా కారేదాకా ఉంచుకొని ఆ ముక్కలు మనం ఎండబెట్టుకోవాలి. ఆ వాటర్ అనేది మనం స్టాక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అది పచ్చళ్ళలో కలుపుకోవాలి. తర్వాత ఆ వాటర్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. పచ్చిదనం పోయేదాకా ఉంచాలి. 2 రోజులైనా పడుతుందండి. చక్కగా ఎండలోని 2 రోజులు ఎండబెడితే గవ్వల్లాగా ఎండిపోతాయి. అప్పుడు ఎండిన తర్వాతే మనకు పచ్చడికి పనికి వస్తుందండి. ఈ మామిడికాయ ముక్క చక్కగా ఎండిపోయింది. ఇందులో కొలత ప్రకారంగా వేసుకోవాలి. ఒక 50 గ్రాములు, నేనైతే ఒక 50 గ్రాములు ఆవాలు, మెంతులు, 100 గ్రాములు కారం, వెల్లుల్లి ఒక 100 గ్రాములు కానీ 50 గ్రాములు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక గిన్నెలో కలుపుకుందామండి. ఈ మెంతులు అనేవి మనం దంచుకోవాలండి. ఆవాలు, మెంతులు అప్పటికప్పుడు దంచుకుంటే టేస్టీగా ఉంటుంది. అలాగే వెల్లుల్లి కూడా కచ్చిపిచ్చిగా దంచుకోవాలి. కచ్చిపిచ్చి దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం రెడీ చేసుకున్నవన్నీ ఆ ముక్కలు మామిడికాయ ముక్కల్లో వేసేసుకోవాలి. కారం, ఆవు పిండి, మెంతి పిండి, కచ్చిపిచ్చి దంచిన వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ మనం కలుపుకోవాలి. ముందుగా మనమైతే స్టాక్ పెట్టిన కదండి వాటర్, ఆ వాటర్ ఇప్పుడు అందులో కలుపుకోవాలండి. ఆ వాటర్ మొత్తం అందులో వేసేసుకోవాలి. వేసేసుకుంటే గ్రేవీ అనేది అలాగా వస్తుంది పచ్చడికి. ఆ ముక్క కూడా నానిపోతుంది. అలా 5 మినిట్స్ మనం ఆ పచ్చడంతా ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. ముందుగానే మనం గల్లుప్పు అనేది వేసుకున్నాం కదండి, అందుకని మనం ఉప్పు అయితే యాడ్ చేయట్లేదు. ఒక చిన్న బెల్లం ముక్క టేస్ట్కి బాగుంటుందండి. అది వేస్తే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూస్తున్నారు కదా, చిన్న బెల్లం ముక్క అయితే వేసాను. వేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందామండి. చూస్తున్నారు కదా తాలింపుకి ఏమేమి కావాలో. పచ్చడి తాలింపు వేసి పక్కన పెడితేనే బాగుంటుందండి. పచ్చడికి ఎక్కువగా శనగ నూనె వాడాలి. శనగ నూనె తప్ప ఇంకే నూనె వేసినా టేస్టీగా అయితే ఉండదు. నేను ముందైతే శనగ నూనె వాడుతున్నాను. అందులో లైట్గా వేడెక్కినాకే వెల్లుల్లిపాయలు వేసాను, దంచినవి, కచ్చిపిచ్చి దంచుకున్నవి. అలాగే తాలింపులు ద్వారగా వచ్చేటట్టు వేపుకోవాలండి సన్నటి సెగ మీద. వేగిన తర్వాతే కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఇంగువ వేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ పచ్చడిలోకి మనం తాలింపులు వేసేసేయాలి. అలా గోరువెచ్చగా ఉన్నప్పుడే నూనె అంతా ఆ పచ్చడిలో కలుపుకుంటే బాగుంటుందండి. వేడి మీద వేస్తే పచ్చడి టేస్ట్ మారిపోతుంది. అది గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను పచ్చడి కలుపుతున్నాను. చూస్తున్నారు కదా, ఈ పచ్చడి అంతా మనం ఇలా కలుపుకొని జాడీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. జాడీలో కానీ గాజు గిన్నెలో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగన్నంలో కానీ పప్పులో కానీ చాలా బాగుంటుందని మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్.